హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 57. సో, ఈరోజు ఎపిసోడ్ ఏమో అంతగా నాకైతే నచ్చలేదండి. అంత కంటెంట్ ఏమీ లేదు. వాళ్ళకొచ్చిన పాయింట్స్ లేవు. వాటెవర్ టాస్క్ ఆడించింది కూడా నాకైతే నచ్చలేదు పర్సనల్‌గా. సో, ఏమేం జరిగాయి అన్నది చెప్పుకుందాం. బట్ చెప్పుకునే ముందరైతే లైక్ అయితే చేయండి. అంటే వీడియో మీకు నచ్చచ్చేమో, నా యొక్క పాయింట్స్‌తో మీరు ఏకీభవించచ్చేమో, దాన్ని బట్టన్నా మీరు లైక్ అయితే చేయండి. లైక్ చేసి మాకు సపోర్ట్ అందించండి. అప్పుడే వీడియో అయితే వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అస్. సో, నాగార్జున గారి ఎంట్రీ అయిపోయిందండి. ఎంట్రీ సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకా డీమన్ పవన్‌కి పనిష్మెంట్ అని చెప్పారు. దివ్య చేత ఇప్పించాలనుకున్నారు కదా! సో, దివ్య అయితే చెప్పిందనమాట. ఏంటి తను ఈ ఉప్పు బస్తా ఎత్తుకున్నట్టు ఎత్తుకుని రోజుకి 5 రౌండ్స్ తిరుగుతాను అని చెప్పి, ఇది నాకెందుకో నచ్చలేదండి. ఇది ఫన్ కింద ఎందుకు తీసుకున్నారా అన్నది నాకు అర్థం కాలేదు. బట్ దాని తర్వాత లేదు, తను అది చెప్పాడు ధీమాన్ పవన్. బట్ నా పరంగా అయితే గనక ఈ వీక్ అంతా కూడా మాట్లాడకుండా ఉండాలి, అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ ద కుకింగ్ థింగ్స్ అని చెప్పిందనమాట. సో, చూడాలి ఎంతవరకు కామ్గా ఉంటాడా అని. బట్ నాకైతే అది నచ్చలేదు. అది కూడా ఆ శిక్ష కూడా జైల్లో పెట్టించడమో ఏదైనా చేసి కొద్దిగా వన్ మీల్ అనో ఏదో కొద్దిగా వెరైటీగా పెట్టాల్సింది కొత్తగా. ఇలా మాట్లాడకుండా ఉండడాలు, ఇది చేయడం అన్నది అయితే అస్సలు నచ్చలేదనమాట. ఇంకా దాని తర్వాత తనూజ రేషన్ మేనేజర్ ఇష్యూని కూడా రైస్ చేసాం కదా నిన్న, ఇదని చెప్పారు. కానీ ఇది ప్రోమోలో ఎంత ఉందో ఎపిసోడ్లో కూడా అంతే ఉందండి. అంతకు మించి ఏం లేదు. ఆమె గోల ఆమెదే ఉంటుంది కదా! సో, ఆమె చెప్పుకుని వచ్చారనమాట. నేను చెప్పాను సార్, నాకు వద్దని చెప్పాను. బట్ వీళ్ళ యొక్క ఏంటది దాన్నేమంటారు, ప్రెషర్ తోటి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అన్నట్టుగా చెప్పింది. అసలు ప్రెషర్‌తో ఒప్పుకోవడం ఏంటో, వద్దన్నప్పుడు వీళ్ళు వదిలేసారా అనడానికి కూడా లేదు. ఎందుకంటే క్లియర్‌గా క్లిప్పింగ్ మన దగ్గర ఉందండి. సోషల్ మీడియాలో అది వైరల్ అయితే అవుతోంది. ఇమాన్యుయల్ వచ్చి మాధురి అడుగుతుందనమాట, తనకు ఒక ఛాన్స్ ఇవ్వు, ఎందుకు ఇలా అంటావు ఇదంటే, నాకేం పర్వాలేదక్క, మీరు కొట్టుకోకుండా ఉంటే నాకు ఓకే అంటే, బట్ నీకు ఓకేనా అని అడిగితే తను యెస్ అని అంటుంది. తల కూడా ఊపుతుంది. సేమ్ అక్కడ ఇమాన్యుయల్ ఎక్కడైతే అబద్ధం చెప్పాడని అనుకున్నా కూడా ఇక్కడైతే తిని క్లియర్‌గా అదే దాని మీద ఉంటారు. సో, అది అక్కడ ఒప్పుకున్నట్టు చెప్పి ఇక్కడేమో కాదని చెప్తున్నారనమాట. సో, ఇక్కడైతే నువ్వు క్లియర్‌గా 3 ఇది గుర్తుంచుకోవాలి. డే అంతా కూడా నువ్వు కామ్ అండ్ కంపోజ్‌గా ఉండాలి. ఇంకా పెట్టేటప్పుడు హ్యాపీతో పెట్టాలి. మూడోదేమో ఫీడ్‌బ్యాక్ తీసుకొని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి అని చెప్పాడనమాట. ఇదే విషయం నిన్న కళ్యాణ్‌లోకొచ్చేసరికి, నువ్వు మీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని పాడైపోయావు, తనూజతోటి క్లాష్ ఎందుకు అన్నట్టుగా మాట్లాడిన నాగార్జున గారు, ఈ రోజుకొచ్చేసరికి నువ్వు ఫీడ్‌బ్యాక్ తీసుకుని దాన్ని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని మంచిగా అనుకోవడంలో తప్పు లేదు కదా అని చెప్పడం అనేది 2 కాంట్రడిక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ బిగ్ బాస్ అనమాట. నాగార్జున గారు ఈస్ జస్ట్ ఏ మీడియేటర్ కాబట్టి ఆయన్ని ఏం అనలేం. సో, బిగ్ బాస్ అయితే గనక ఆ 2 స్టేట్మెంట్స్‌ని ఎలాగ చెప్తున్నారో అర్థం కాలేదు. జస్ట్ వాళ్ళ ముద్దు బిడ్డ తనూజని పైకి తీసుకురావడానికి అనమాట. ఇక్కడైతే ఇంకా ఇమాన్యుయల్‌దే. నాగార్జున గారు కూడా, ఇమాన్యుయల్ ఏంటి నువ్వు మర్చిపోతావా, మతిమరుపా ఎన్ని సార్లు అంటే, ఇక్కడ ఏమవుతుందంటే అండి, హోస్ట్ దగ్గర నుంచి మనకి పాజిటివ్ ఆర్ కరెక్ట్ రెస్పాన్స్ వస్తుందని మనకు ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట, అంటే లోపల ఉన్న హౌస్ మేట్స్‌కి. సో, నాగార్జున గారు పదే పదే అది చెప్తూ ఉండేసరికి మనకు ఒక భయం వేస్తుంది. ఇప్పుడు నిన్న చూడండి, వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఏమంటావా, చాలా వీడియోస్ ఉన్నాయి అంటే ఏముంటాయి, తనకి ఏదో ఒక డౌట్ వస్తుంది కదా, ఓహో ఇన్ని వీడియోస్ ఉన్నాయి, ఏదో అయ్యింది అని చెప్పి. సో, అలాగే చేయకుండా ఉండాల్సి, ఇమాన్యుయల్‌ని క్లియర్‌గా మాట్లాడించి ఇంకా మంచి గైడెన్స్ ఇవ్వాల్సింది అనిపించింది. ఇమాన్యుయల్‌కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదో నాగార్జున ఆర్ వాటెవర్ బిగ్ బాస్ అనిపిస్తోంది. అట్‌లీస్ట్ మనం చూసాం రీతుకి గానీ, లేకపోతే తనుజకి గానీ, భరణికి గానీ చేస్తున్నారు. అదే ఇమాన్యుయల్ విషయంలో ఎందుకు వెనకడుగేస్తున్నారా అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయల్‌కి ఆల్రెడీ తను స్టార్మాలో చాలా ఫేమ్ ఉంది. తను మంచిగా ఆడతాడు. మంచిగా తను ప్లస్ వాళ్ళకి వెన్ కంపేర్డ్ టు తనుజ కూడా ఇంకా ఇమాన్యుయల్‌కే ప్లస్. తనుజకి ఓన్లీ ఏంటంటే తనుజ ఫ్యాన్స్. దే ఆర్ నాట్ సీరియల్ గానీ, లేకపోతే తను వచ్చే షోస్ గానీ వాటికి ఏముండదు. బట్ ఇమాన్యుయల్‌కి ఏంటంటే షోస్‌కి దాన్ని ఏమంటారు, టీవీకి వాటికి తను ప్లస్ అవుతాడనమాట, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా. సో, నాకైతే అర్థం కాలేదు ఎందుకు ఇంత నెగిటివ్‌గా తనని బ్లేమ్ చేస్తున్నారా అనిపించింది ఇమాన్యుయల్‌ని. ఇంక దాని తర్వాత రీమాన్ పవన్ అయితే సేవ్ అయ్యాడు. దాని తర్వాత దీక్షిత్ శెట్టి అండ్ రష్మిక ఏమో గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్‌కి వస్తే వీళ్ళందరి చేత ఏమో మూవీ క్లిప్స్ వేయించి చెప్పారనమాట అలా యాక్ట్ చేయమని.
నాకు తెలిసి వాళ్ళు అన్నీ కూడా ముందరే చెప్పుంటారండి, రష్మిక వాళ్ళు వస్తారు మీరు ప్రాక్టీస్ చేయమని. లేదంటే డైలాగ్ టు డైలాగ్ నా ఇమాన్యుయల్‌కిను, భరణి కంటే గుర్తున్నాయి అనుకుందాం. బట్ వేరాజ్ ఎవరికి దివ్యకి గాని, లేకపోతే ఇటు సైడ్ మన ఎవరు కళ్యాణ్‌కి గాని వీళ్ళందరికీ గుర్తున్నాయి అని నేనైతే అనుకోనండి. సో, అది జస్ట్ వాళ్ళకి ఇది. బట్ అక్కడ రష్మికకి అది చెప్పాల్సింది క్లియర్‌గా. ఎందుకు ఏదో ముసుగులో గుద్దులాట్లా చెప్పించినట్టు. ఆ అమ్మాయేమో ఆశ్చర్యపోతున్నారు రష్మిక. ఏంటి వీళ్ళు ఇదే ఇంత ఒక్క సెకన్‌లో నేర్చేసుకున్నారు, క్లిప్ వేయంగానే చెప్పేస్తున్నారని చెప్పి. సో, అలాగే కాకుండా ఇది ఆల్రెడీ ఇచ్చాము, వాళ్ళ స్క్రిప్ట్స్ వస్తాయని చెప్పి చెప్పుంటే బాగుండేదనిపించింది. ఇంకొకటి కొద్దిగా ఎందుకో రష్మిక గారు ఒక్కటి నాకు నచ్చలేదండి. ఎవరు సుమన్ శెట్టి గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే సుమన్ శెట్టి, రష్మిక వచ్చేసరికి అసలు మూవీస్‌లోనే లేరు. సో, తనకి తెలియకపోవచ్చు ఇతను ఎన్ని మూవీస్‌లో యాక్ట్ చేశాడు. ఈవెన్ మనకు కూడా తెలీదు. జస్ట్ తెలుగు మూవీసే అనుకున్నాం గానీ భోజ్‌పురి, హిందీ, ఏదో చెప్పారు కదా! అవన్నీ చేశారని మనకైతే తెలీదనమాట. ఇంకా రష్మికకి బ్రహ్మానందం గారి గురించి ఆయన గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌లో ఎక్కారన్నది విషయం తెలీదు. ఆశ్చర్యపోయింది. అదొక్కటి నచ్చలేదు. అంటే బ్రహ్మానందం గురించి ఇంకా ఎవరైనా ఇటు సైడ్, అటు సైడ్ మలయాళంలోకెళ్తే మమ్ముట్టి గారి గురించి, మోహన్ లాల్ గురించి తెలుసుకోకుండా ఎళ్ళడం. కర్ణాటకకెళ్ళేసరికి వాళ్ళ పునీత్ రాజ్‌కుమార్ గాని, రాజ్‌కుమార్ వీళ్ళ ఫ్యామిలీస్‌ని వాళ్ళ గురించి ఆహ్, తెలుసుకోకుండా ఎళ్తే అది నాకు నచ్చలేదనమాట. ఆమె అంత ఆశ్చర్యపోవడానికి అంత తెలీదా అన్నట్టుగా అనిపించింది. అది కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే బాగుండేది. అది క్లిప్ కట్ చేసుంటే బాగుండేది. బిగ్ బాస్ అన్నట్టు అనిపించిందనమాట. దాని తర్వాత ఏమో పాయిజన్ అండి. ఈ పాయిజన్ అసలు నాగార్జున గారినే తిడతానండి నేను ఇందులో. అంటే నాగార్జున గారు ఏం చేశారని కాదు. వాళ్ళకి చెప్పి నువ్వు పాయిజన్ అనేది ఎందుకు ఇస్తావు? అది ఆహ్, పాజిటివ్ కాదు, అది నెగెటివ్. నెగెటివ్ హైలైట్ చేయాలి. నీ వల్ల ఎవరికి అడ్డొస్తుందో క్లియర్‌గా చెప్పాలి. సేఫ్ జోన్‌కి ఎళ్ళకండి అనేది చెప్తే బాగుండనిపించింది. లేకపోతే ఎక్సెప్ట్ 3, 4 మెంబర్స్ ఆర్ 2, 3 మెంబర్స్ తప్పితే మిగతా అందరూ సేఫేనండి. వాళ్ళెవరు అన్నది చెప్తాను చూడండి. సో, ఫస్ట్ అయితే సుమన్ శెట్టి వచ్చాడు. తనకసలు గేమే అర్థం కాలేదు. లేకపోతే టాస్కే అర్థం కాలేదు. రాముకిచ్చి తను సరే యాక్టివ్‌గా లేడు, అటు ఇటు తిరుగుతున్నాడు, ఇంకా మంచిగా పార్టిసిపేట్ చేయాలన్నట్టుగా అనుకుంటే, అదేంటది నేను చెప్పింది నీకు ఎవరు అడ్డొస్తారు నీ గేమ్‌లో చెప్పంటే, అప్పుడు గౌరవ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. సో, అందునుంచి అని చెప్పి ఇచ్చాడు. నేనేమో ప్రోమోలో చూసి అయ్యో! ఇదేంటి ఈయన ఇలాగే ఇస్తాడులే సుమన్ శెట్టి అనుకున్నా గానీ, బట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అందరూ అలాగే ఉన్నారు అన్నట్టు అనిపించింది. సో, ఎవరెవరు ఏమిచ్చారో చూడండి నెక్స్ట్. కళ్యాణ్ వచ్చేసి భరణికి నేను కెప్టెన్స్‌లో ఛాన్స్ తన సైడ్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళకి కాకుండా అందరినీ కన్సిడర్ చేసుంటే బాగుండేది అన్నదానికి ఇక్కడ భరణి అయితే క్లియర్ కౌంటర్ మంచిగానే ఇచ్చాడండి. ఇది ఒక్క విషయంలో అబ్బా! భరణి బాగా చెప్పాడు అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే తనకి వచ్చిన ఛాన్స్ తనని ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళకే ఇస్తారు. తినెళ్ళి సపోర్ట్ అడిగితే లేదు నేను శ్రీజ వైపే ఉంటానని నవ్వి ఊరుకుంటాడు. అలాంటప్పుడు ఈయన ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేయడం కెప్టెన్సీలో ఇటు సైడ్ వాళ్ళని కన్సిడర్ చేయాలి అని చెప్పి. సో, అటు సైడ్ ఉన్న ఇమాన్యుయల్‌నే కన్సిడర్ చేయలేదు భరణి. సో, ఆబ్వియస్‌గా అది ఆ పాయిజన్‌కి దానికి సంబంధం లేదు. అంటే రీజన్ వచ్చి అది ఇస్తే నాలాంటి వాళ్ళు ఇగ్నోర్ అయిపోతారు కదా! గేమ్స్‌లో అంటే ఇండివిడ్యువల్‌గా ఆడేవాళ్ళు అన్నట్టుగా చెప్పాడు గానీ, అది మంచి కౌంటర్ అయితే వచ్చిందన్నట్టుగా నాకైతే అనిపించిందనమాట. నెక్స్ట్ ఇంకా దివ్య వచ్చేసి భరణికిచ్చింది. భరణికిచ్చి ఇది తుప్పాస్ రీజన్ అండి. ఇదే తుప్పాస్ అనుకుంటే భరణిది కూడా తుప్పాస్ అనమాట. ఎందుకంటే నేను ఎమోషనల్‌గా ఎక్కువ కనెక్ట్ అయిపోతాను. ఈయనతో ఆడి ఎమోషనల్‌గా వీక్ అయిపోతున్నాను కాబట్టి ఆయన నా ఆటకి అడ్డొస్తున్నాడని ఆయన అంటే, అక్కడే భరణికే ఎందుకమ్మా ఇలా ఇచ్చావు అనుకోంగానే భరణి వెంటనే దివ్యకే సార్ ఇదిగో ఇది నాది సేమ్ రీజను. నేను ఎమోషనల్‌గా నేను ఏదో ఒక మాట అనేస్తాను. తనకది అడ్డయిపోతుంది. సో, ఆబ్వియస్‌గా నా యొక్క గేమ్‌కి తను అడ్డయిపోతది అని చెప్పేస్తారనమాట. సో, ఇద్దరు దొందే అనుకున్నట్టు అనిపించింది నాకైతే. అసలు క్లియర్‌గా బయటపడి మంచి రీజన్‌లు చెప్పే టైం అప్పుడు గూడా ఎవ్వరు గూడా చేయకపోతే చాలా చిరాకుగా అనిపించిందండి ఈ టాస్క్ మొత్తం. నెక్స్ట్ వచ్చేసి సాయినేమో సంజనాకిచ్చి, సంజన ఏమో ప్రతిసారి ఓవర్‌లాప్ అవుతుంది. ఈయన రీజన్ ఏంటో, ఈయన మాట్లాడిన మాట ఏంటో అర్థమే గాదు. సంజనాకిచ్చి నువ్వు సపోర్టు అదేంటది ఓవర్‌లాప్ చేస్తుంది ఇది అని చెప్పడం అన్నంత చెత్త రీజన్ ఇంకోటి లేదు. అసలు ఆమెకి, ఆయనకి ఏమిటి అసలు ఎక్కడ ఓవర్‌లాప్ అయిందో అక్కడ మాట్లాడాలి గానీ, డైలాగ్స్ అప్పుడు ఇదప్పుడు ఓవర్‌లాప్ చేస్తుందనడం అసలేంటో అర్థం కాలేదు నాకు. ఎందుకు ఇలా ఇచ్చాడో. ఇంకా క్లియర్‌గా ఆమె ఎక్కడ ఆడింది లేదు. ఆమె వల్ల ఇది లేదు. అందునుంచి నాకు అడ్డవుతున్నారు అని చెప్తే బావుండేది.
నెక్స్ట్ గౌరవ్ ఏమో కొద్దిగా పర్వాలేదు తినకు అర్థమైంది ఇంకా అట్లీస్ట్ అండ్ రాముకి ఇలాంటి ఫేక్ ఫ్రెండ్షిప్ తోటి నాకు వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఆబ్వియస్గా రాముకే ఇస్తాడు. అది ఓకే అట్లీస్ట్ గుడ్ రీజన్ అనమాట. అలాంటి వాళ్ళు ఉంటే ఆబ్వియస్గా తినకి ఇలాగ ఎప్పుడోకప్పుడు బ్యాక్ స్టాప్ జరిగితే తను వెళ్ళిపోతాడు కాబట్టి నేను రాముకి ఇస్తున్నా అన్నాడు. దాని తర్వాత ఏమో రాముకేమో ఇక్కడ సేవింగ్ ప్రాసెస్లో సేవ్ అవుతాడండి. వాళ్ళకేమో బోండా ఇచ్చి దాని లోపల కలర్ చూడండి ఎవరిదైతే గ్రీన్ కలర్ ఉంటుందంటే తనేమో నెమ్మదిగా చూసి అని ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అంటే సేవ్ అయ్యాడు అన్నట్టు ఇవ్వకుండా సే నాట్ సేఫ్ అన్నట్టు ఇస్తాడు అనమాట. అది చూసి నాగార్జున గారు నాట్ సేఫ్ అని అనౌన్స్ చేసేస్తారు. అయ్యో సార్ నేను సేఫ్ అంటాడు. అస్సలు అక్కడ నాగార్జున ఓర్ని అమ్మ అన్నట్టుగానే అన్నారండి. అది లైట్గా ఏంది ఇలా చేసావు, ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావురా అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. అన్నట్టుగా అన్నారు నాగార్జున గారు. సో రాముదైతే ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో అర్థం కాలేదను. నెక్స్ట్ రాము వచ్చేసి డీమాన్ పవన్కి సేఫ్ రీజన్ స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి స్ట్రాంగ్ అని అందుచి డీమాన్ పవన్. మాధురి వచ్చేసి భరణి గారికి ఇచ్చి భరణి ఏమో స్ట్రాంగ్గా ఉంటాడు, చాలా మాస్క్ వేసుకుని ఉన్నాడు, చాలా స్ట్రాంగ్, ఖచ్చితంగా అందరి ఆటకి తనే తప్పు అని చెప్పినట్టుగా ఇచ్చిందనమాట. సో ఇది సేఫ్ రీజనే. ఇమ్ము వచ్చేసి ఇంకా దారుణం, అసలు ఇమాన్యుయల్ ఇది చేశాడంటేనే చిరాగ్గా అనిపించింది. డీమాన్ పవన్కి ఇచ్చి స్ట్రాంగ్ అని చెప్పడం అంత వేస్ట్. అసలు ఇమాన్యుయల్ ఇంకా వరస్ట్ అయిపోతున్నాడండి. డే బై డే మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే వస్తాడు కొద్దిగా స్ట్రాంగ్ ప్లేయర్ని సపోర్ట్ చేద్దాం అని చెప్పి బయట ఆడియన్స్ తన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నా కానీ ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. ఇంకంతే వెంటనే నువ్వు డీమాన్ పవన్ స్ట్రాంగ్ అని చెప్పి ఇచ్చేసాడు. నెక్స్ట్ నిఖిల్ ఏమో డీమాన్ పవన్కి ఇచ్చాడు, ఇది తిను కూడా సేఫ్ స్ట్రాంగ్ అది నుంచి ఇవ్వలేదని చెప్పి. మాధురికి రీతు అయితే కరెక్ట్గా ఇచ్చిందండి మాధురికి. ఇక్కడేమో తనుజ అంటుంది లేదు లేదు అదేంటి అది ఇవ్వకూడదు తప్పిస్తున్నావు, తను స్ట్రాంగ్ ఇది అంటే స్ట్రాంగ్ అని ఇమ్మలేదు, మన ఆటకి ఎవరు అడ్డన్నారో వాళ్ళు తిని వస్తే మెంటల్ స్ట్రెస్ వచ్చింది నాకు, సో నా ఆటకి ఖచ్చితంగా తిను అంటే అడ్డవుతారు, సో అందుంచే నేను తినకి ఇస్తున్నానని చెప్పి ఇవ్వడం కరెక్ట్ రీజన్, పర్ఫెక్ట్ రీజన్. నాగార్జున గారు కూడా అంటారు మంచిగా ఆలోచించావమ్మా. నిజంగానే మాధురి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళకి ఆ వీక్ అంతా కూడా టెన్షన్ అయిపోయింది ఆమె మాట్లాడిన మాటలకి వీటికి. బట్ ఈ వీక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా నెక్స్ట్ డీమాన్ పవన్ కూడా మాధురికి ఇచ్చి సేమ్ రీజన్ సార్, మెంటల్ స్ట్రెస్ తన వల్లే గొడవలు అయ్యాయి, మరి అందుకు అప్పుడు చెప్పలేదు చెప్పాల్సినప్పుడు, ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా నామినేషన్స్ ఇదే అనుకున్నాం కదా, రీతుదంతా కూడా ఇదే గొడవ కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదంటే కొద్దిగా అలాగే ఇది అవుతుందేమో అని చెప్పారంటే ఎందుకు భయపడుతున్నావు భయపడకుండా ఆడని క్లియర్గా అయితే నోటిఫై అయితే చేశారు. ఎలా ఆడతాడో చూడాలి డీమాన్ పవన్. దీని తర్వాత ఇంకా డీజే సాంగ్స్ కింద ప్లే చేసి దాంట్లో ఎవరికి మంచి సాంగ్ అదే ఎవరికి సేఫ్ అని వస్తుందో వాళ్ళకి గెలిచినట్టని తనూజని అయితే సేవ్ చేశారండి. ఇక్కడ తనూజ సేవ్ అయిన తర్వాత ఇంకా తనూజకేమో ఇమ్మన్నారనమాట, ఇమాన్యుయల్కి ఇచ్చింది. ఇక్కడ తిను కొద్దిగా మంచిగానే అంటే ఇంక మిగతా వాళ్ళతో పోలిస్తే ఈ గేమ్కి పాయిజన్ ఇచ్చింది అబ్బా మంచిగా ఇచ్చింది అని చెప్తున్నారండి, అంతేగాని రీజన్ మంచిదని కాదు. తిని చెప్పేది ఏంటంటే నాకు సపోర్ట్ లేదు, నన్ను సపోర్ట్ చేయలేదు, నాకు ఎవరు లేరు, అదే ఎప్పుడు ఏడుపు కదండి అదే చెప్పింది. తనేమో అదేంటది నేను సపోర్ట్ చేయాలనుకోవడానికి తను నా దగ్గరికి రాలేదు, తను దివ్య ఫస్ట్ వచ్చి అడిగింది, సో దివ్యకి చేశాను, అలాగే సపోర్ట్ ఇస్తున్నా కూడా చేయట్లేదు అన్న వాళ్ళకి నేను ఎందుకు చేస్తాను అనడంలో పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు ఇమాన్యుయల్ అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంక దాని తర్వాత ఏమో సంజనాథ్ అండి, ఈమె కూడా మంచిగా ఇచ్చారు, తనుజాకి ఇచ్చి తనుజాకి చెప్పారు నేను క్లియర్గా తను ఆరం అయితే మనకి మెంటల్ స్ట్రెస్, తనతో వస్తే గొడవ ఇదంతా జరుగుతుంది, కావాలని నేను టార్గెట్ అంటోంది కానీ నేనేం టార్గెట్ చేయను, తన వల్లే నాకు మెంటల్ ఇది వస్తుంది, సో రేషన్ మేనేజర్గా వద్దని క్లియర్గా చెప్పినా కూడా వీళ్ళందరూ పెట్టారు సార్, సో ఇదంటే లేదు సార్ నేను లాస్ట్ టైం కుకింగ్ అప్పుడు చెప్పింది ఇదే రీజన్ అని ఏదో చెప్తోంది కానీ బట్ సంజన లాస్ట్ ఆరం కింద చేసేటప్పుడు క్లియర్గా అయితే చెప్పింది తను వద్దు అని చెప్పి, సో అదే అక్కడ రిపీట్ అయితే చేశారు. సంజనది రీజన్ అయితే నాకు నచ్చింది అనమాట. ఇంకా దాని తర్వాత ఏమో బ్రేక్ ఇచ్చేటప్పుడు రాము ఏమో తనూజాని అయితే అడిగాడండి, ఎందుకంటే ఇంక మిగిలింది వాళ్ళిద్దరే మాధురి అండ్ ఎవరు రీతు అండ్ గౌరవ్, రీతు కూడా మధ్యలో సేవ్ అవుతుందండి, సేవ్ అయిన వెంటనే ఇదంతా అనమాట, నువ్వు ఖచ్చితంగా మా గౌరవ్ని సేవ్ చెయ్యి నీ యొక్క దీంతో అస్త్రాతోటి పవర్ అస్త్రాతోటి అని అడగడం జరిగింది, ఎందుకు నేను నీకు సపోర్ట్ చేస్తాను ఇది అదని చెప్పాడు అనమాట. ఇంక దాని తర్వాత ఏమో గౌరవ్కి వీళ్ళకి ఇద్దరిని కార్లో కూర్చోపెట్టి బ్లైండ్ ఫోల్డ్ చేసి అడుగుతూ ఉంటే మొత్తానికైతే తను
ఎందుకో వద్దని అనుకున్నారు. ఏమిటి రీజన్ అన్నది క్లియర్‌గా అయితే చెప్పలేదు. బట్ ఇచ్చుంటే ఎలా ఉండేదా అని చెప్పి. ఎందుకంటే తినకిస్తే అటు సైడ్ గౌరవ్ వెళ్ళిపోతాడు, ఎలిమినేట్ అయిపోతాడు అని క్లియర్‌గా చెప్పారు. తక్కువ ఓట్స్ తనకే ఉన్నాయని కూడా చెప్పేశారు బిగ్ బాస్ ఆర్ నాగార్జున. మాధురికి తక్కువ ఓట్స్ వచ్చాయని. సో ఆబ్వియస్‌గా ఇంక అప్పుడు ఎలిమినేట్ అవుతారని చెప్పి ఇంక అదెందుకులే డెసిషన్ అని చెప్పి చేసుంటారు. సో అలా కాకుండా వేరేగా ప్లాన్ చేస్తే ఎలా ఉండేదా అన్నట్టుగా అనిపించింది. బట్ ఇక్కడ ఖచ్చితంగా మాధురిని పంపించేయాలి. ఆపరేషన్ మాధురి ఏదో నడుస్తోంది అంటున్నారు బయట సోషల్ మీడియాలో. సో అదే ప్లాన్‌గా నాగార్జున అయితే క్లియర్‌గా యూజ్ చేయొద్దని డైరెక్ట్‌గా హింట్స్ ఇచ్చినట్టుగానే అనిపించాయి. అంతే ఇంకా సరే తనైతే పవర్ అస్త్ర యూజ్ చేయలేదండి తనూజ. ఇంకా రాము అయితే వచ్చి కాళ్ళ మీద పడి థ్యాంక్స్ చెప్పడం జరిగిందనమాట. ఎందుకో అంత అర్థం కాలేదు. అంటే తనకి చెడ్డ పేరు వస్తుందా, ఏమన్నా నా వల్లే పోయాడు అని చెప్పి అనుకుంటాడేమో అని చెప్పి అనుకున్నట్టున్నాడు అనమాట. ఇంకా మాధురి అయితే ఎలిమినేట్ అయిపోయిందండి. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏవీలో కూడా మంచి సాంగ్స్ ఓయరాజు కన్నుల్లో నువ్వే ఆ పాట పెట్టి ఇంకా మంచి పాటలు పెట్టారండి. బాగానే ఉంది ఏవి అంతా కూడా. ఇక్కడ క్లియర్గా అయితే కనుక తనూజ ఇంకా నేను ఏడవను నువ్వు ఇది అని చెప్పి నవ్వుతున్నట్టుగా ఫేస్ పెట్టి ఇది చేస్తే హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉంటాను ఇది అని చెప్పి వీళ్ళిద్దరు ఓవర్ యాక్షన్ అయితే చూడలేకపోయామండి, మాధురిదిని తనుజది. అంత అంటే బాగా బాధగా లేకుండా మంచిగానే ఉన్నారు. మాధురి అయితే ఏడ్చారు బాగానే. బట్ షీ ఈజ్ ఎ ప్యూర్ మాస్క్ లేకుండా ఆడుతుంది ఇవన్నీ చెప్తుంది కానీ ఎందుకు అంత చెప్పించారా అన్నట్టు అనిపించింది. మేబీ తనకు అర్థం కాలేదేమో ఇంకా అంటే పవర్ అస్త్ర ఏమైనా యూజ్ చేయిస్తారో ఏమో నాకు తెలియదు కానీ అనుకుందో లేదో తెలియదు కానీ తినైతే జెన్యున్గా ఉంది, ప్యూర్గా ఉంది ఇది అని చెప్పడం నాకైతే అర్థం కాలేదు ఏంటి నిజమా అబద్ధం అని. ఇంకా తనూజాకి అయితే రోజ్ ఇచ్చి స్వీట్ అండి ఇదని చెప్పారు. తను చాలా మాస్క్ లేకుండా జెన్యున్గా ఉంటుందని చెప్పారు. అలాగే కళ్యాణ్ అయితే జెన్యున్గా ఉంటాడు. అలాగే డీమాన్ పవన్ ఏమో క్యూట్ చాలా మంచివాడు అని చెప్పి వీళ్ళ ముగ్గురికి అయితే రెడ్ రోజ్ అయితే ఇచ్చారు. ఇంకా ముళ్ళు ఉన్నవేమో భరణికి దివ్యకి ఇచ్చి వీళ్ళిద్దరు మాస్క్ వేసుకుని ఆడుతున్నారు. భరణి అయితే అసలు ఎలిజిబుల్లే కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అంటే అందరూ బ్యాక్ బైటింగ్ చేస్తుంటే తిని మాత్రం డైరెక్ట్గానే వచ్చి పొడి చేస్తాడు. అలాంటి రకం ఈయన అసలు ఎలిజిబులే కాదని స్ట్రాంగ్గా చెప్పారు. సేమ్ దివ్య కూడా అన్నిటిలోకి ఇంటర్ఫియర్ అవుతుంది. ఆమెకి ఏమోటో పని ఆమె చేసుకుంటే బాగుంటుంది, పక్క వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఫుల్ ఆన్ ఇదిగా ఉంటుంది అని చెప్పడం అన్నది కొద్దిగా అంటే స్ట్రైట్ అవే చెప్పడం. ఇదే చేస్తుంటే ఖచ్చితంగా మాధురి అయితే నిలబడేది. అనవసరంగా కొద్దిగా ఎందుకో స్లో అయిపోయారండి. ఫస్ట్ వీక్ మాట కటువుగా ఉండడం పక్కన పెడితే నిజాలు మాట్లాడితే కటువుగా ఉన్నా కూడా జనాలు అయితే సపోర్ట్ చేస్తారు. ఆ కటువుగా ఉండడం నచ్చలేదు అని చెప్పి నాగార్జున ఎప్పుడైతే చెప్పారో అప్పుడు వెంటనే అప్పటి నుంచి గేమ్ అయితే మారిపోయి ఇంకా తనూజకి ఫేవర్గా మాట్లాడడం జరిగింది. ఎందుకు చేశారా ఏంటా అన్నది నాకు అర్థం కాలేదు. అసలు ఆమె ఎందుకు గేమ్కి వచ్చారు, ఏంటి ప్రూవ్ చేసుకుందామని వచ్చారు బిగ్ బాస్కి అన్నది అర్థం కాలేదు. ఆమెకి అంటే మనీతో పని ఉండదండి వాళ్ళంటి వాళ్ళకి. అంటే వాళ్ళు చాలా మనకు తెలిసిందే బయటన ఉన్నవాళ్ళు ఇది అదని చెప్పి డబ్బుతో సంబంధం లేదు. బట్ పేరు కావాలి అన్నప్పుడు ఇంకా మంచిగా అదే పాత్ర వేయాల్సింది, మంచిగా గేమ్ ఆడాలి అనుకోవాలి. కానీ ఇలా ఒకళ్ళ దగ్గరే ఉండిపోయి రాజు అనుకుంటూ వాళ్ళతోటే ఉండిపోయి వాళ్ళతోనే పొగుడుతూ ఇది చేస్తే చెంచాగిరి చేసినట్టుగా ఉంటుంది కానీ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉన్నట్టుగా అనిపించదు. సో సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి ఆడడం వల్లే తను ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయారు అన్నట్టుగా నాకైతే అనిపించింది అనమాట. సో మాధురి గారికి అయితే ఛాన్సెస్ ఉండేది వైల్డ్ కార్డ్స్ అందరిలోనూ కొద్దిగా. బట్ తను చేతులారా తనైతే పాడు చేసుకున్నారు అన్నట్టుగా నాకైతే అనిపించింది అనమాట తన గేమ్. సో ఇదండి నా ఒపీనియన్ ఈరోజు ఎపిసోడ్ పైన. అలాగే ఇవాళ వీళ్ళు చెప్పిన రీజన్స్ లేకపోతే జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. సంజన గారు సేవ్ అయినప్పుడేమో ఇమాన్యుయల్ కొద్దిగా కంటి తాడు పెట్టుకోవడం, సంజన ఏడవడం జరిగింది. ఇంకా రీతు చౌదరి సేవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటాను లాస్ట్ వరకు వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు. ఇవన్నీ కొద్ది జరిగాయి అనమాట. ఇంకా ఈ మూవీ క్లిప్స్ వేసి డాన్సులు యాక్ట్ చేయమన్నప్పుడేమో దివ్య ఒకటి బాగా చేసిందండి. ఇంకా భరణి గారు, ఇమాన్యుయల్, ఎవరు సాయి సంజన అయితే అక్కడ జరిగేవి ఇనాక్ట్ చేయడం, అంటే అక్కడే నువ్వు నామినేషన్స్ గురించి వాటి గురించి మాట్లాడుకున్నట్టు చెప్పడం డైలాగ్స్, ఇదంతా బాగుంది. బాగానే చేశారు కొంతమంది అన్నట్టుగా అనిపించింది. డీమాన్ పవన్ బాగా చేశాడు, పవన్ కళ్యాణ్ బాగా చేశాడు, తనుజ బాగా చేసింది, అదంతా అనమాట. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్
థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి, ఏదైనా కమెంట్ చేయండి, తెలుసుకుంటా. మళ్ళీ ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరకు వస్తాను. నాకు తెలిసి లైవ్ కవర్ చేద్దామని అనిపించింది ఈరోజు. సో అందుంచే తొందరగా చేసి లైవ్ చూద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందో కంటెంట్ అని. సో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ అండి.